హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మొబైల్ వరల్డ్. సో క్యూఎన్ఏ సెక్షన్కి స్వాగతం. ఇది ఫస్ట్ వీడియో క్యూఎన్ఏ. సో ఇంతవరకు మన ఛానల్లో వచ్చినటువంటి కామెంట్స్ని పిక్ చేశాను. ఒక్కొక్క వీడియో కింద కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. సో నేను వీడియో వైజ్గా కామెంట్స్ అయితే పిక్ చేశాను. సో వాటికి ఆన్సర్స్ కూడా మీకు ఇస్తాను. సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి అయితే పిక్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏదన్నా డౌట్ ఉంటే కిందకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం బ్లూటూత్ హెడ్ఫోన్స్ గురించి. సో వాటిలో వచ్చిన కామెంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మీకు బ్లూడియో టిఎన్ ఎంత రేటు పడింది? నాకు 2063 రూపీస్ పడింది. సో అతనికి 2063 రూపాయలు అయితే పడిందంట ఈ ఆలీ ఎక్స్ప్రెస్లో. సో నాకైతే నేను ఫస్ట్ తీసుకున్నది 950 రూపీస్, 950 రూపాయలు తీసుకున్నా. అది ఫ్లాష్ సేల్లో. సో సెకండ్ కూడా తెప్పించాను, బ్లాక్ కలర్. ఇది నాకు సెకండ్ టైం 850కే దొరికింది. ఇది కూడా ఆలీ ఎక్స్ప్రెస్లో తెప్పించాను. నేను తెప్పించింది ఫ్లాష్ సేల్స్తో అనమాట. సో ఇది ఇద్దరు అయితే ఉన్నారు సేలర్స్. ఒక సేలర్తో తక్కువ ఉంది, మరొక సేలర్తో అయితే ఎక్కువ ఉంది. సో మనకు అంత రేటు పెట్టి తీసుకునే అంత ప్రోడక్ట్ అయితే కాదని నా ఫీలింగ్. ఎందుకంటే 950 పెట్టి తీసుకోవడం జరిగింది కదా, అది నాకు తీసుకున్న 1 మంత్కే రైట్ సైడ్ స్పీకర్ అయితే ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని నేను ఎలా చేస్తానని నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను కంపల్సరీ. నేను తెప్పించినటువంటి 2 ప్రోడక్ట్స్ సేమ్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది అని అడుగుతున్నారు బ్లూటూత్. సో ఇది ఎగ్జాక్ట్ కంటే 12 అవర్స్ అయితే వస్తుంది. మీరు నాన్ స్టాప్ మ్యూజిక్ విన్నా, మూవీస్ చూసినా, ఫోన్ కాల్స్ మాట్లాడినా ఎట్ ఏ టైం మనకు 12 అవర్స్ అయితే బ్యాకప్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఆర్డర్ ఇచ్చినాక మనకు ఎన్ని రోజులకైతే ప్రోడక్ట్ వస్తుంది అని అడుగుతున్నారు. సో ఎగ్జాక్ట్గా అయితే ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చినాక 29 డేస్కి వచ్చింది నాకు సెకండ్ టైము. సో ఫస్ట్ టైం వచ్చేసి నాకు 45 డేస్ వచ్చింది. మినిమం 1 మంత్ నుంచి మనకు 1.5 మంత్ వరకు టైం అయితే తీసుకుంటారంటే 30 డేస్ టు 45 డేస్ వరకు. ఒకవేళ మనకు ఏమన్నా కస్టమ్స్తో కొంచెం లేట్ అవుతే 60 డేస్ వరకు కూడా అవుతుంది, ప్రాబ్లం అయితే లేదు. కంపల్సరీ అయితే మనకు మినిమం 30 డేస్ నుంచి మ్యాక్సిమం 40 టు 45 డేస్లో మనకు ఆర్డర్ ఇచ్చినాక మనకైతే వచ్చేస్తుంది. కస్టమ్స్ ఛార్జ్ పడ్డాయా సార్ అని అడుగుతున్నారు. సార్ కస్టమ్స్ ఛార్జ్ అయితే ఏం లేవు, మనకు ఎటువంటి కస్టమ్స్ ఛార్జ్ లేకుండానే అయితే వస్తుంది ఇండియాకి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ కామెంట్, మీ బ్లూటూత్ వర్క్ చేస్తుందా బ్రో? వర్క్ చేస్తుంది, కాకపోతే రైట్ సైడ్ వర్క్ చేయట్లేదు. సో దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. నేను మళ్ళీ అడుగుతున్నారు, 4 మంత్స్ బాగా పనిచేసింది అంటే 4 మంత్స్ తర్వాత ఆయనకి రైట్ సైడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటా. సో వేరే బ్లూటూత్ కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా అయితే చెప్పాడు. బ్రో వేస్ట్ ప్రోడక్ట్ బ్రో, 1 సైడ్ పని చేయట్లేదు, చైనా ప్రోడక్ట్ అంటున్నారు. సో చైనా మనకు వచ్చే ఆల్మోస్ట్ అన్ని చైనా ప్రోడక్ట్సే. అమెజాన్లో తెప్పించిన, ఫ్లిప్కార్ట్లో తెప్పించినా మనకు చైనా నుంచి వస్తాయి. కాకపోతే వాటికి కంపెనీ లోగో ఉంటుంది, మనం తెప్పించే బ్లూటూత్కి అయితే లోగో ఉండదు, ఇదే మైనస్. మొబైల్ రిపేరింగ్ దానికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొబైల్ రిపేరింగ్ నేర్పిస్తారా అని అడిగారు. ఖచ్చితంగా నేర్పిస్తాను, దాని గురించి కూడా నేను వీడియో అయితే తీయబోతున్నాను త్వరలో. సో నెక్స్ట్ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే మొబైల్ రిపేరింగ్ గురించి రాబోతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సాఫ్ట్వేర్ అని అడిగారు. సో సాఫ్ట్వేర్ అయితే మన దగ్గర లేదు, ఎందుకంటే నేను తెచ్చుకోవాలి, సిస్టమ్ కావాలి, వాటికి మళ్ళీ సపరేట్ సాఫ్ట్వేర్స్ తీసుకోవాలి. సో సాఫ్ట్వేర్ ఏం పెద్దగా ఉండదు. మన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా అయితే సాఫ్ట్వేర్లు పెద్దగా పనిచేయట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న రిపేర్లు వస్తే చేస్తున్నారు, కొంచెం మేజర్ ప్రాబ్లం అయితే పక్కన పడేసి కొత్త ఫోన్లు తీసుకుంటున్నారు. సో ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్. సాఫ్ట్వేర్ పెట్టి చేస్తే బాగుంటుందంటే బాగుంటుంది, కాకపోతే అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. సో అది మీ చాయిస్. సాఫ్ట్వేర్ అనేది, సాఫ్ట్వేర్ ఎలా చేయాలనేది నేను లాస్ట్లో ఒక వీడియో అయితే తీస్తాను. సో మొబైల్ రిపేరింగ్ మొత్తం కంప్లీట్ అయినాక లాస్ట్లో సాఫ్ట్వేర్ గురించి కూడా చెప్తాను, మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంతవరకు చదువుకోవాలి? సో మొబైల్ రిపేర్ చేయడానికి ఎంతవరకు చదవాలంటే చదువుతో ఎటువంటి సంబంధం లేదు, మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఏ ప్రాబ్లం ఏ సెక్షన్లో ఉంది అని రెక్టిఫై చేయగల సామర్థ్యం ఉంటే చాలు. సో నెక్స్ట్ మనం ఛానల్లో అయితే మొబైల్ రిపేరింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం, మీరు చూసి నేర్చుకోవచ్చు. బ్రో నేను 10 ఇయర్స్ నుంచి మొబైల్ సర్వీస్ చేస్తున్నాను, నాకు సర్టిఫికేట్ కావాలి, ఎలా బ్రో అని అడుగుతున్నారు. సో కంపల్సరీ సర్టిఫికేట్ కావాలంటే మనం ఏదైనా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ అంటే ఒక ఇన్స్టిట్యూట్ లాంటి దాంట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాయిన్ అయితే అందులో మనకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. కాకపోతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేది కేవలం నేర్చుకోవడానికి వెళ్తారు. మీరు సర్టిఫికేట్ కావాలంటున్నారు కాబట్టి మనకు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ నా బోర్డు వాళ్ళది రూట్ సెట్ అని ఉంటుంది. సో అటువంటివి ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటే అందులో వెళ్ళండి. వాళ్ళు కేవలం 1 మంత్ అయితే కోచింగ్ ఇస్తారు, 1 or 2 months. సో కొన్ని టైమింగ్స్ అయితే ఉంటాయి, ఓన్లీ 2 hours ఇస్తారు క్లాసు.
మీరు ఆ క్లాస్కి వెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ మీ వర్క్ అయితే వెళ్ళొచ్చు. లాస్ట్లో మీకైతే సర్టిఫికేట్ వస్తుంది ఎటువంటి డబ్బులు పే చేయకుండా. సో ఇది అందులోనే ఇంకోటి గవర్నమెంట్ సర్టిఫికేట్ కాబట్టి మీకు కొంచెం వాల్యూ కూడా ఉంటుంది. క్లాప్ స్విచ్ గురించి వీడియో పోస్ట్ చేయండి అన్నారు. తప్పకుండా క్లాప్ స్విచ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే తీసి మీకు అప్లోడ్ చేస్తా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇంతవరకు వచ్చినటువంటి క్వశ్చన్స్. సో కింద కామెంట్ బాక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని పిక్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటికి కూడా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.